మూవింగ్ ఆన్ టు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒకసారి మనం గమనించినట్లయితే రేపే ఎల్కదుర్తిలో సభ జరగబోతుంది. భారీ ఎత్తున బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగబోతుంది. మరి దానికి సంబంధించి ఆల్మోస్ట్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనకి ఎల్కదుర్తి సభా ప్రాంగణం దగ్గర నుంచి ఏర్పాట్లు ఎంతవరకు జరిగినాయి, ఎట్లా ఉంది వాతావరణం, అందరూ ఏం మాట్లాడుకున్నారు, దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి లివిల్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. లివిల్, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి, ఎట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్? బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల పండుగకు సర్వం సిద్ధమైంది. మరి రేపు ఉదయం ఏదైతే రేపటి వరకు అన్నీ కూడా దాదాపు పూర్తయినాయి. ఇప్పటికీ 90% పనులన్నీ కూడా పూర్తయిపోయినాయి. ప్రధానంగా వేదిక, ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సభా వేదికను కావచ్చు, సభా ప్రాంగణాన్ని తయారు చేశారు. 169 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభ అంతా కూడా ఉండనుంది. ఈ సభకు సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రజలంతా కూడా సంసిద్ధమై ఉన్నారు. ఊరు వాడ ఉప్పనై ఎల్కతుర్తి పోదప్పద అని చెప్పేసి కూడా ఇప్పటికే పరిస్థితి. ఇప్పటికే దాదాపు సూర్యాపేట నుంచి బండెనక బండి కట్టి మేము పోతాం ఎల్కతుర్తి సూర్యాపేట నుంచి కావచ్చు, ఇటు సైకిల్ యాత్ర కూడా సూర్యాపేట నుంచి ప్రారంభించారు. కేసీఆర్ పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమాల గడ్డ సిద్దిపేట నుంచి వేలాది మంది పాదయాత్రగా కూడా నిన్న ఎల్కతుర్తికి బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో ఇక్కడికంతా హాజరయ్యారు. ఇవాళ ఏదైతే ఈ రజతోత్సవ ఉత్సవాలకు సంబంధించి యావత్ తెలంగాణ కాదు, ఇవాళ దేశమంతా కూడా కేసీఆర్ ప్రసంగంపై ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తున్న తరుణం ఇది. ఇలాంటి తరుణంలోనే ఖచ్చితంగా ఈ సభ ఇప్పటికే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. దాదాపు 10 లక్షల పైచిలకు ప్రజలంతా కూడా ఈ సభను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు కల్పించకుండా వారికి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చేస్తున్నారు. దాదాపు 10 లక్షల బటర్ మిల్క్ ప్యాకెట్లతో పాటు 10 లక్షల వాటర్ బాటిల్స్ ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఎండ వేడిని తట్టుకునేందుకు వీలుగా కూడా ప్రత్యేకంగా డ్రమ్స్ ఏర్పాటు చేసి అందులో ఐస్తో పాటు ఐస్లో ఎప్పటికప్పుడు కూల్గా ఉండే విధంగా కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ సభ అంతా కూడా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా కూడా ఏర్పాట్లు ఉన్నాయి. గతంలో ఎన్నడైనా బీఆర్ఎస్ పార్టీ పెట్టిన సభ చరిత్రలో ఒక మైలురాయిలుగా ఉంటుంది. అలాంటి సభ ఇవాళ మరొకసారి కూడా తిరగరాస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. అంతేకాకుండా ఇక్కడ స్టేజ్ నుంచి చివరి వ్యక్తి వరకు కూడా ఈ సభను వీక్షించేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్లు దాదాపు పూర్తయినాయి. అన్ని ఎల్ఈడి స్క్రీన్లలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించే ప్రతి మాటను కూడా వినేందుకు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా బీఆర్ఎస్ గులాబీ జెండాల ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా బీఆర్ఎస్ 25 ఇయర్స్ అనే ఒక సింబాలిక్ ప్రత్యేకంగా ఆకర్షించి దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల వారంతా కూడా సెల్ఫీలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇవాళ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామరక్ష. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ 16 నెలల కాంగ్రెస్ పాలనలో విసిగిపోయిన ప్రజలంతా కూడా మళ్ళొక్కసారి సారు రావాలి, కారు రావాలి, సర్కారు రావాలి అంటూ కూడా పెద్ద ఎత్తున నినదిస్తూ ఈ సభకు ఉప్పనే రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, కరీంనగర్ నుంచి ఖమ్మం వరకు ప్రతి ఒక్క ఊరు నుంచి వాళ్ళ ఉప్పనై ఈ తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఎక్కడ చూసినా ఎల్కతుర్తికి మేము పోతున్నా, మీరు వస్తున్నారా, మీకంటూ మాకు మేము వెహికల్ పెట్టుకున్నా, మీరే విధంగా వస్తున్నారని చెప్పి ముచ్చట పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఎందుకు ఈ విధంగా మనం మోసపోయినాం? నాడు 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన పార్టీ, 10 సంవత్సరాలు సుస్థిర పాలన, దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచిన పార్టీ, ఈ పార్టీకి 25 సంవత్సరాలు పూర్తవుతున్నాయంటే ఇది దేశానికి ఒక గర్వకారణం. ప్రాంతీయ పార్టీలకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చరిత్ర ఏ పార్టీకి అంతగా ఉండదు. కానీ అలాంటి ఉద్యమాన్ని, ఒక స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా 25 సంవత్సరాల పండుగకు ఉప్పెనై కదులుతున్నారు. ఊరు వాడంతా కూడా ఎల్కతుర్తికి వస్తున్నారు. ఖచ్చితంగా ఈ సభకు దాదాపు పనులన్నీ కూడా పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ.